ఎవరో కాదు విక్టరీ వెంకీ, ఆటో రామ్ ప్రసాద్ అండ్ ముక్కు అవినాష్. మరి మా ముగ్గురు కోతులు వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ ది పంచ్ పటాకా. ది ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ అమ్మాయి గాని అబ్బాయి గాని అలిగితే ఎలా బుజ్జగిస్తారు? ప్రేమగా ముద్దు ముద్దుగా మాట్లాడి బుజ్జగిస్తాం. ఎలా ఒకసారి మాట్లాడవను. ఫర్ ఎగ్జాంపుల్ నీ బాయ్ ఫ్రెండ్ అలిగాడు, రవి బంగారం పో నీతో మాట్లాడే, నాకు డబ్బులు ఇలా ఐస్ క్రీమ్ తింటావు అంటే పో. నాతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడతావు రవి? yes next ఫస్ట్ బుజ్జగిస్తా, అది కాదు ఇది కాదు రాది ఇది అని వినపోతే నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ చూసుకుంటా అని చెప్తా. ఆడదానివమ్మా నువ్వు ఆడదానివమ్మా. రీఛార్జ్ చేపిస్తాను బుజ్జగించడం. రీఛార్జ్ చేపిస్తాను బుజ్జగించడం. ఇది అబ్బాయిలు రీఛార్జ్ పడిపోతారా? మేమే మీకు చేస్తుంటాం, మళ్ళీ మీరు చేస్తారా? ఎన్నిసార్లు మనం రీఛార్జ్ చేస్తాం కదా, అలగకరా బాబు ఈసారి నేను 10 రూపాయలు రీఛార్జ్ చేస్తా, పో బతుకుపో. 10 రూపాయలు, అందులో 2 రూపాయలు పోద్ది, 8 రూపాయలు డాక్టర్ వస్తుంది. 8 రూపాయలు కూడా వాళ్ళకే వాడాలి కదా. నెక్స్ట్ ఫుల్ బాటిల్ కొనిస్తాను, అందుకే నాకు నచ్చుతావు. ఫుల్ బాటిల్ అంటే ఏం ఫుల్ బాటిల్ రా? ఫినైల్. నెక్స్ట్ నా మనీతో అని షాపింగ్ కి తీసుకువెళ్తాను. ఫస్ట్ టైం, అప్పుడు నెక్స్ట్ మూమెంట్ యుగాంతం వచ్చి అందరు సర్వనాశనం అవుతారు. నెక్స్ట్ బంగారం, నాకు ఈరోజు శాలరీ వచ్చింది అంటే వాళ్ళే బుజ్జగిస్తారు. ఇంకా మనం నీ పోరి అలిగింది, ఎట్లా బుజ్జగిస్తావు అది చెప్పు. నేను అలిగాను. అదే బంగారం, నాకు శాలరీ వచ్చింది, కరెక్ట్. షాపింగ్ తీసుకెళ్తాను. ఇప్పుడు నేను అలిగినా, అలిగింది, నువ్వు నన్ను బుజ్జగించాలి. చించు బుజ్జగించు. బంగారం, నాకు ఇవ్వాలే శాలరీ వచ్చింది, షాపింగ్కి వెళ్దాం. ఏం జాబ్ చేస్తున్నావు నువ్వు? నీకు శాలరీ రానికి? అడుక్క తింటున్నా. ఏంది చెప్పు. షాపింగ్కి వెళ్దాం పద. ఏం షాపింగ్? ఏం తీసుకుంటావు? ఇవన్నీ నా డబ్బులతో కొనుక్కున్నా. అదే కింద కింద ఖాళీ ఉంది కదా దానికి. బంగారం వెళ్దాం పద, మూవీకి వెళ్దాం. బంగారం ఎవర్రా? నువ్వే. ఏదైనా నీ ముఖంకి ఎప్పుడన్నా బంగారం కొనిచ్చినావు? బంగారం అన్నికి దిగిపోతే ఉన్న కొంచెం ఇజ్జత్ అని ఉంటది, పో. అమ్మాయిని బుజ్జగించడం రాదు, ఏం బతుకురం ఇది? నీ ప్లేస్ నేను ఉంటే ఇప్పటివరకు చచ్చిపోతుండే. నెక్స్ట్, ఒకవేళ నాకు బాయ్ ఫ్రెండ్ కి బుజ్జగించాలంటే లవ్ కిస్ కావాలా వద్దా అని అడుగుతా. నెక్స్ట్, నా బాయ్ ఫ్రెండ్ అలిగితే 2 కొట్టి నువ్వు అబ్బాయి అలగడానికి ఏమైనా అమ్మాయి వాణి అంట. నెక్స్ట్. ఒకవేళ నా బాయ్ ఫ్రెండ్ అలిగితే మా ఇద్దరి మధ్య జరిగిన ఫనీ ఇన్సిడెంట్స్, రొమాంటిక్ అవన్నీ గుర్తు చేస్తాను. బాయ్ ఫ్రెండ్ అలిగితే వేరే గర్ల్ ఫ్రెండ్ ని సెట్ చేస్తా అని చెప్తా. నీ బాయ్ ఫ్రెండ్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మీరే గనక సీఎంఓ పిఎంఓ అయితే ఎలాంటి ప్లాన్స్ ని ప్రవేశపెడతారో? నేను సీఎం కానీ పిఎం కానీ అయితే పటాస్ నేషనల్ ఛానల్లో వేస్తా. నువ్వు అవుతావు, నువ్వేదో రోజు అవుతావు. ఆడదానివమ్మా నువ్వు ఆడదానివమ్మా. నేను కానీ పిఎం అయితే ఫన్నీగా 2 రూపాయలకు బీర్ పథకం. నువ్వు ఏంటారా, నువ్వు పిఎం అవ్వాలరా, నువ్వు
మీరు కూడా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ నేను సీఎం అని పిఎం అయింది అనుకో, అందరికి ఫ్రీగా సిగరెట్ ఇంకా బీర్ బాటిల్ ఇంకా చికెన్ పీస్ కూడా ఇస్తా. మాకు వంశీ వద్దు, శ్రీవాణి జిందాబాద్. నెక్స్ట్ సీఎం అయితే ఇంకా ఎలక్షన్స్ అన్ని బ్యాన్ చేపించి చచ్చేదాకా నేనే సీఎం అని ఎలక్షన్ బ్యాన్ చేస్తే నువ్వు సీఎం ఎట్టయితావు? చచ్చేదాకా ఇప్పుడు సీఎం అయినా కదా, అంతే కంటిన్యూ అవుతా, బాగా సంపాదించుకుంటా. నిన్ను ప్రయోజకుని చేస్తాను, ప్రెసిడెంట్ చేస్తా. yes ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రవి. నేను సీఎం అయినా పిఎం అయినా ఒకవేళ అయితే ఎగ్జామ్స్ అన్ని బ్యాన్ చేస్తా. అంతే. అప్పుడు ఎవ్వడు చదవడు, ప్రతి ఒక్కడు మాలాగా సంకనాగిపోయి ఉంటాడు. ఒకవేళ సీఎం అయితే వీక్లీ 6 days హాలిడేస్ ప్రొవైడ్ చేస్తా. దాని నెక్స్ట్ డే సండే. ఆ రోజు ఏం చేస్తావు? ఆ రోజు ఎట్లాగూ సండే బై డిఫాల్ట్ హాలిడే. ఆ రోజు పని లేదు. ఇక ఇండియా ఎన్ని రోజులు మోదీ గారి పిఎం ప్రైమ్ మినిస్టర్ గారు ఇట్లా అని వెళ్ళింది, ఇవి కాగానే అట్టనే కిందకి వస్తుంది. ఒక అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తే వాళ్ళకి 6 నెలల జైలు శిక్ష. నేను ఫస్ట్ ఉమెన్స్ కాలేజెస్ ని బ్యాన్ చేయిస్తా. మేము ఎట్లా బతకాలి మరి? మంత్లీ వన్స్ షాపింగ్ మొత్తం ఫ్రీ. మంత్లీ వన్స్ ఎంత ఎంతైనా ఎత్తుకోవచ్చు. వాడు బతకాలనా వద్దా షాప్ పెట్టినోడు? ఆడేం చేస్తాడంటే ఒక్కరోజే హాలిడే తీసుకుంటాడు షాప్ మూసి. సిచ్యువేషనల్ సాంగ్స్ లో కూడా ఫన్ ఉంటుందంట. మరి ఆ ఫన్ ఏంటో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు ముక్కు అవినాష్. కంటెంట్ లోకి వెళ్తే ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ సాంగ్స్ అన్నమాట. మన సినిమాలు చూస్తున్నప్పుడు హీరో ఎంట్రీలో చిన్న ఉంటుంది, చాలా పూర్ ఫ్యామిలీ, సిమెంట్ బస్తాలు ఎత్తడం, తట్టాలు ఎత్తడం, ఇటుక పిల్లలు మోయడం, అలా పూర్ ఫ్యామిలీ అన్నమాట. సడన్ గా ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ లో ఇంత ఉన్నోడు ఇంత అయిపోతాడు మొత్తం. ఆ సాంగ్ ఏంటిది? పెను తుపాను తలంచి చూస్తే తొలి నొప్పు కనం అతడే. ఇంకొన్ని సాంగ్స్ ఉంటాయి సినిమాలో, హీరోయిన్ లవ్ చేస్తుంటది, వన్ సైడ్ లవ్. ఏంటి చెప్పు, నాకు టైం అవుతుంది. నీతో పెట్టుకుంటే వేస్ట్. అప్పుడు ఈ అమ్మాయి సిగ్గుపడి ఇంకొన్ని సాంగ్స్ ఉంటాయి సినిమాలో, హీరోయిన్ ని విలన్ కిడ్నాప్ చేసినప్పుడు, డెల్లో పెట్టినప్పుడు మాట్లాడే ఫోన్ బిల్ అయిపోతున్నాయి కదా. నువ్వు మారుతుడు షాపింగ్ వెళ్ళి వస్తే లోపల. రాంప్రసాద్ వీళ్ళు నన్ను ఎవడు కిడ్నాప్ చేశారు, రేప్ చేశారు. ఎవడాడు? విలన్స్ పోతాడు బిల్ల మీద పగ తీసుకుని ఆలోచిస్తున్నాను. నాకు చూపించారు, అడిగి చూపించు. బాయ్. అప్పుడు హీరో వస్తాడు, చలియా చలియా చైచాలి మెల్లకే సఖియా సఖియా ఒంటరిని చేయకే. కొన్ని సినిమా ఉంటాయి, సినిమాలో ఒక తల్లి వెళ్ళి గుళ్ళో చూస్తున్నావా మొత్తం ఎదురికి న్యాయంగా ఉందా? తప్పు కదా, కళ్ళు మూసుకొని మొత్తం ఎంజాయ్ చేస్తున్నావా? ఇది తప్పు. ఆ తల్లి అందరూ పోయారు, నేను ఒక్కదనే మిగిలాను, నన్ను బతికించాను ఈ కోరాన్ని చూడ్డానిక అని
గంట ఉంటుంది. చెప్పు 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 అసలు ఉన్నావా, అసలు ఉండే కళ్ళు మూసుకొని ఉన్నావా. నువ్వు వాడతావు, నేను మాడాలా చెప్పు. స్వామి స్వామి నా కోసం రా. ఇలాంటప్పుడు ఇలా పడుకొని స్పోదప్పి కోల్పోతుంది. అప్పుడు దేవుడు వస్తాడు, అనగా చూస్తాడు. చూడ నేను దేవుని మాట. సారీ, రాంగ్ అడ్రస్ వచ్చినట్టున్నాను. నువ్వు నా కోసం వచ్చావా? నీకోసం వచ్చాను మరి. నేను పిలిస్తే వచ్చావా? లేదు, సిముకి పిలిచి వచ్చాను రా. చూసావా ఏంటి ఇది నీకు న్యాయమేనా? దేవుని కొడుతున్నాడు ఇది. ఓకే, మరి ఈ రోజు మా ముక్కు అవినోస్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ నేనే ఇస్తాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏడుపులు, అమ్మాయిలు డిఫరెంట్ టైప్స్ లో ఏడుస్తుంటారు కాబట్టి ఎలా ఉంటాయో నువ్వు చూపించాలి. టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఏడుస్తారు. అమ్మాయి ఇంట్లో తిడితే అమ్మ తిట్టింది అనుకోండి, అమ్మాయిలు ఏడుస్తున్నాను సార్. నైట్ టైం శ్మశాలో ఇంకొంతమంది ఏడుస్తారు, అది బండి సౌండ్. ఉదయాన్నే పాలు పిండే ముందు గేదె. ఇంకొంతమంది ఏడుస్తారు, అది నీ ఏడుపురా. చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తుంటారు. పిల్లలు అవినాష్ కొడుకు. సీముకి కూతురు చేస్తారు సార్. రవి కూతురు చాలా డీసెంట్ గా అది. ఆహా ఆహా. తెలిసి చేసే తప్పులకి తెలియక చేసే డప్పులకి డిఫరెన్స్ ఏంటి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. చాలా మంది వాళ్ళు చేసేవి తప్పులని తెలుసు, 10 మంది చెప్తూ ఉంటారు, కానీ వాటిని పదే పదే చేస్తుంటారు. ఎలా అంటే, ఒక అతను ఇంటర్వ్యూకి వెళ్తుంటే వాడి నడక స్టైల్ ఎలా ఉందంటే, ఖర్చు ఉంటుంది జేబులో. అరే షూకి ఏదో మట్టి మై గాడ్, ఖర్చుతోనే మళ్ళీ వెళ్ళి కాస్త తెలిగి బా ఖర్చు అదే మనసు పెట్టి వెళ్ళి ఆ బాస్ మిమ్మల్ని లోపల చూస్తున్నారు. ఓ థ్యాంక్ యూ. ఇలా వెళ్ళిపోతాను అనమాట. ఇంకొంతమంది ఏంటంటే, బస్సుల్లో వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్, తాగేసిన కూల్ డ్రింక్ బాటిల్స్, అదే విధంగా మనం ఏం తింటే అరటికాయ తొక్కలు బయట విసిరేస్తుంటారు. బయట విసిరేస్తే అసలు వాళ్ళు ఏం ఆలోచించారు. బయట నుంచి అప్పుడు వెనుకొచ్చే బైక్లలో చాలా ప్రాబ్లం. టైర్ కింద టఫక్. ఒక అతను సేమ్ అలానే వాళ్ళ వైఫ్ తో బయటికి వెళ్తుంటే బస్సులోంచి ఒక ఆవిడ వాళ్ళ పాప డైపర్ తీసేసి కిటికీలో వచ్చేసింది. ఎవడో బస్సులోంచి
ఏంటది కాంపిటీషన్ పిజ్జా నా బర్గరా చూసి చెప్పే అదే బస్సు స్పీడ్ గా వెళ్తుంది, వెనక రవణ శ్రీముఖి ఇద్దరు. మేము బండి మీద వెళ్ళాం, మేము కారు లోపల వెళ్తాం. బైక్ కాదు కారే, ఫుల్ అద్దాలు వేసుకొని ఫుల్ అద్దాలు వేసి వెళ్తున్నారు. సేమ్ అదే ఆవిడ ఇంకో డైపర్ తీసేసింది, పటక్కని రవణ అద్దం ముందులో ఉంది. రవి అన్న వైపర్ ఆన్ చేస్తాడో ఎగిరిపోతుంది. వైపర్ ఆన్ చేస్తే మొత్తం అద్దం అంతా అదే. ఇంకొంతమంది హోటల్కి వెళ్ళి ఫస్ట్ ఆ హోటల్లో సోప్స్ పెడతారు కదా హ్యాండ్ వాష్ దగ్గర, అది ఇక్కడ వాష్రూమ్ పక్కన ఉంటది. ఓడు వాష్రూమ్ కి వెళ్ళి 1, 2 మొత్తం కానిచ్చి వచ్చి అదే సోప్ తో కడిగి సోప్ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ఇంకోటి తినడానికి వస్తాడు, అదే సోప్ తీసుకొని కడిగి ఇప్పుడు సూపర్ గా తినొచ్చు. వెళ్తాడు, వెళ్ళి మటన్ బిర్యానీ అంటాడు. మటన్ బిర్యానీ వస్తుంది, వచ్చాక ప్లేట్లో పెట్టుకొని అది బొక్కేస్తాడు లెగ్ పీస్ మటన్ లో. పక్కన ఎవరైనా కూర్చోండి అని అవసరం లేదు. అత్తలేదేంది కాదు మొలదార్ అనుకున్నది పిన్నిస్ తీసి అబ్బా ఏంటి ఉప్పుప్పగుంది. ఓ పొద్దున ఇదే మొలదారంతో అరే చెవులో పెట్టింది ఉప్పు పుట్టదు నీకే తెలుసురా. తర్వాత వాడు ఫింగర్ బౌల్ తీసుకొస్తాడు. సార్ ఫింగర్ బౌల్స్ థ్యాంక్ యూ సో మచ్. నిమ్మకాయ ఉన్నది, పక్కన ఉప్పు ఉన్నది, వేడి నీళ్లు తాగిందనుకో తిన్న జరుగుతుంది అనేసి ఉప్పేసి అబ్బా అయ్యా అప్పుడు టూత్ పిక్ తీసుకొని ఏం చేస్తాడు, ముక్కులో పెట్టుకుంటాడు. కాదు నెత్తి గొక్కుంటే వెళ్ళిపోతాడు. ఇదే సబ్బు విషయానికి వస్తే చాలా మంది బ్యాచులర్స్ మీకు బాగా తెలుసు కనెక్ట్ అవుద్ది. ఎందుకంటే వాడు స్నానం చేస్తాడు, ఫస్ట్ అయిపోతుంది, టవల్ చుట్టుకుంటాడు, బనీన్ వేసుకుంటాడు, నెక్స్ట్ అక్కడ మిగిలిపోద్ది హెల్మెట్. ఏంటది అండర్వేర్. ఆ అండర్వేర్ ఏం చేస్తాడంటే ఏ సోప్ తో ఏ సంతూర్తో అయితే వాడు స్నానం చేశాడో దాంతోనే పిండేస్తాడు. నెక్స్ట్ అలా ఫ్రెండ్ అరే మా అమ్మ నాకు ఆఫీస్ టైం అవుతుందిరా జస్ట్ మొహం కడుక్కొని వెళ్ళిపోతా. థ్యాంక్ యూ. ఈ రోజు సోప్ తో కడుక్కుంటే ఎంత బాగుందా మొహం. ఇంకొంతమంది ట్రాఫిక్ సిగ్నల్ లో బస్సు ఉంటుంది, సిగ్నల్ అన్నప్పుడు బస్ అయినప్పుడు పక్క నుంచి ఎవడన్నా వస్తాడు, వాడు పాడేసుకొని వాడు బస్సు ఆగిన వెంటనే సిగ్నల్ దగ్గర బస్సు ఆగింది పక్కనే బైక్ మీద రవణ రవి అలాగే అంటాడు, పాన వస్తున్న వెంటనే క్యాచ్ పెడతాడు. అదే విధంగా క్రికెట్ మ్యాచ్ వస్తుంటది, క్రికెట్ మ్యాచ్ వస్తుంటే ఒక్కొక్కడికి ఎన్నలేని టెన్షన్, కొట్రా 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 కొట్రా. అది క్రికెట్ మ్యాచ్ షకీలా సినిమానా? కొట్టు 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 కొట్టు. వాడు ఇలా మొత్తం గూకుంటాడు, చూండ్రు అంతా ఇరుకుతుంది. కమాండ్ కొట్టు, అబ్బా కమాండ్ రా కమాండ్ రా. సూపర్. మరి మా విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? వెజిటేబుల్ వెండర్స్ కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి? తోటకూర అమ్ముతున్నాడు వాడు. తోటకూరే తోటకూరే ఏ తోటకూరే తోటకూరే తాజా 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 తాజా. పొద్దున ఇలా ఉంటుంది, మధ్యాహ్నం కాగానే తోటకూరే తోటకూరే తాజా సార్ తాజా సార్ సార్ తాజా సార్ అమ్మా తాజా తోటకూర. సాయంత్రం కాగానే తోటకూర అమ్మా తోటకూర. ఏంటి తోటకూర అన్నం ఏంటి? తోటకూర అంటే తోటకూర. తోటకూర అన్నావా? అది వద్దంటే పాలకూర. పాలక? ఆ పాలక కాదండి, పాలకూర. అచ్చే మా ఇంట్లో మా ఆయన లేరు, వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఉంటుంది, మామిడి పళ్ళు అమ్ముకునేటోడు ఉంటాడు. ఆ మామిడి పల్లె మామిడి పల్లె, ఆ బంగిడి పల్లి మామిడి పల్లె మామిడి పల్లె. ఇటు సాయంత్రంగానే పళ్ళు పల్లె సార్ పళ్ళు పల్లె తీసుకోండి. ఇలా ఉంటుంది. నిమ్మకాయలు అమ్ముకుంటాడు. ఆ నిమ్మకాయలే, ఆ పచ్చి నిమ్మకాయలే, ఆ తాజా నిమ్మకాయలే. సాయంత్రం కానీ సార్ కాయలు సార్ కాయలు. ఏ కాయలు రా? నిమ్మకాయలు రా. అందుకే ఫస్ట్ నుంచి ఫాలో అవ్వాలి, మధ్యలో వస్తే ఏం కాయలు రా అంటావు. సార్ కాయలు సార్ కాయలొద్దు. పంక్చర్ అయిన ఆటోని తోసుకుంటూ మరీ కష్టపడుతూ వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ ఆటో రామ్ ప్రసాద్.
ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే తెలివైన వాళ్ళు, అతి తెలివైన వాళ్ళు. అతి తెలివైన వాళ్ళు కంటే ఇంకా డేంజరస్ ఉంటారండి, వాళ్ళు తీసుకుంటున్నాండి. ఎగ్జాంపుల్ తెలివైన అంటే మన రవి అండి, అతి తెలివి అంటే శ్రీముఖి అండి, వీళ్ళిద్దరికన్నా పెద్ద తెలివి అంటే మన రచ్చ రవి అండి. సో మన తెలివైన వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో మనం చూద్దామండి. రవి ఉదయం మార్కెట్కి వచ్చాడండి, అది ఎంత తెలివైన చూద్దాం. మార్కెట్ బాయ్ గా మన రవి అదే అవినాష్ వచ్చాడు. టమాటాలే కేజీకి ఎన్ని టమాటా వస్తాయి? కేజీ కేజీ ఎంత? కేజీ ఇంత టమాటాలే. కేజీ రేట్ ఎంత అంటున్నా? కేజీ రేటు వచ్చేసి 100 రూపాయలు అండి. 50కి రావా? 50కి రావండి. మీరు ఎంతమంది సినిమాలు యాక్ట్ చేశారు కదా మీరు? టమాటే వాయిస్ వింటుంటే ఎక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర మీరు ఎప్పుడైనా సార్ కేజీ టమాటాలు ఎంతకు వస్తాయండి? 80కి వచ్చేస్తాయి. సార్ 80 కాదు, ఒక 60 చేసుకోండి సార్. 60 రావు. టమాటే లేదు సార్, మీరు ఎందుకు ఇంకా కూరగాయలు అమ్ముతున్నారు అర్థం అవట్లేదు. ఆర్టిస్ట్ ఎందుకు ట్రై చేయట్లేదు అసలు? మీరు రవి కన్నా మీరు చాలా బాగున్నారు తెలుసా మీరు? సార్ ఎంతనా సార్? 60 రూపాయలు ఇచ్చేసాయి. థ్యాంక్ యూ. శ్రీమికి వస్తుంది ఇక్కడ సేమ్ యాస్టీస్ గా. అతి తెలివి. బాబు నాకు వినిపిస్తుంది, ఇవి టమాటాలే కదా? కాదు టమాట్లే. కేజీ ఎంత? 150. 150. 100 చేసుకోవచ్చు కదా? టమాటే హలో సార్, మన పటాస్ యాంకర్లు రవి మానేస్తున్నాడు కదా సార్, మనకు మంచి అబ్బాయి దొరికాడు సార్. సేమ్ యాక్చువల్ రవిలో ఉన్నాడు సార్. ఆ హెయిర్ స్టైల్, ఆ ముక్కు. సార్ నెంబర్ తీసుకుంటా. ఎంత కేజీ టమాటా ఎంత? ఎంత నీకు? 100 కేజీ అన్నాను కదా. 100 అండి. 100నా? ఏంటి సార్ ఇప్పుడే తీసుకొచ్చామంటారా? వెంటనే. మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఏమన్నా? ఇప్పుడు ఎంత సార్? 100 కేజీ. 50కి రావా? 50 వస్తుంది. టమాటే సార్ అడ్వాన్స్ ఇచ్చిమంటారు ఇప్పుడే అబ్బాయికి? చాలా బాగుంది సార్. అసలు యాక్చువల్ రవి ముగ్గు అబ్బాయి ముగ్గు యాక్చువల్ ఒకలా మ్యాచ్ అవుతుంది సార్. ఎందుకు ఇస్తాను అన్నాక? 50 రాదండి. 50కి రాదండి. వస్తే చూడండి సార్. రాదండి. వచ్చేస్తా సార్. ఓకే థ్యాంక్ యూ అండి. ఇలా తెలియ నెంబర్ చెప్పండి. నెంబర్ అడిగా కదా? ఇప్పుడు అచ్చరే వస్తున్నాడండి. ఓ కేజీ టమాటాలు. కేజీ ఉంటాయా? కేజీ ఉంటాయి సార్. ఇప్పుడు చికెన్ లోకి ఎన్ని సరిపోతాయి? 1/2 కిలో సరిపోతుంది. ఒక 1/2 కేజీ. 1/2 కేజీ ఉంటాయా? 1/2 కేజీ ఉంటాయి సార్. ఇప్పుడు సాంబార్లకు రసంలోకి ఎన్ని సరిపోతాయి? 1/2 కిలో సరిపోతుంది. ఒక 1/2 కిలో. 1/2 కేజీ ఉంటాయి కదా? ఇప్పుడు ఆమ్లెట్లకు ఎన్ని సరిపోతాయి? ఒకటి చాలు. ఉల్లిపాయలు 1 కేజీ. ఉల్లిపాయలు కేజీ ఉంటాయా? కేజీ ఉంటాయి సార్. ఇప్పుడు రసంలోకి ఎన్ని సరిపోతాయి? 1/2 కిలో సరిపోతుంది సార్. సరే ఒక 1/2 కిలో. అదేంటి ఒకటే ఇచ్చావు? లాస్ట్ కి ఒకటే అడుగుతారుగా. మరి మా రామ్ ప్రసాద్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అరే రవణ గురించి చెప్పావు కదా, రచ్చరవి పిచ్చి పిచ్చిగా ఉంటే ఇంకెలా ఉంటుంది? రచ్చరవి ఎలాంటి అంటే పెళ్ళైనప్పుడు తలంబ్రాలు వేసుకుంటాం కదండి, ఆ తలంబ్రాలు తీసుకెళ్లి పరవణం చేసుకుంటాడండి. ఫస్ట్ నైట్ పాలు ఇచ్చాం అనుకోండి, ఆ పాలు దాచుకొని తోడు పెట్టుకుని మజ్జిగ చేసుకుంటాడండి. సో రచ్చరవి లైఫ్ స్టైల్ చూసుకున్నాం అంటే అండి, చిన్నప్పుడు స్కూల్లో రచ్చరవి ఫ్రెండ్స్. సో స్కూల్లో 10th క్లాస్కి వచ్చాం. సార్ ఏమొచ్చి, అరే 10th క్లాస్ అందరూ వచ్చారు కదా, రేపు అందరూ బుక్స్ పట్టుకోనండి, ముఖ్యంగా ఆ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ కొనుక్కోండి, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కొనుక్కున్నామంటే అందరం షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చాం. సో అందరూ సబ్మిట్ చేసాం టెక్స్ట్ బుక్స్. సో రవి గారు మాత్రం 2 కొన్నాడండి. అదేంటారు రవి నువ్వు 2 కొన్నావంటే 10th క్లాస్ దొరకలేదండి, అందుకే 5th క్లాస్ 2 కొనేసా అన్నాడు. స్కూల్లో క్వశ్చన్ అడిగారు, అరే పిల్లలు మీరు అందరూ ఒక 10 అంతస్తులు బిల్డింగ్ మీద ఉన్నారని ఊహించుకోండి. సో బిల్డింగ్ ఫైర్ అయిపోయింది, మొత్తం అంతా బిల్డింగ్ అంతా మంటలు వచ్చేసి అక్కడి నుంచి ఎలా తప్పించుకుంటారా అని అడిగారు. రచ్చరవి నువ్వు నుంచొని చెప్పరా? ఏముంది సార్ అసలు ఊహించుకోవడం మానేస్తా అన్నాడు. అంతే. సరే స్కూల్లో అందరం కూర్చున్నామండి. కూర్చొని సారు బర్డ్స్ కి లెగ్స్ ఉంటాయి కదా కాళ్ళు, వాటిలో డ్రా చేశారు. డ్రా చేసి ఈ లెగ్స్ చూసి ఏ బర్డ్ పేరు చెప్పండి అన్నారు. రవి గారు మాత్రం నేను చెప్పనండి, ఎందుకు చెప్పండి, నేను చెప్పను అంతే అన్నాడు.
రే నీ పేరేంట్రా నువ్వు నుంచి అంటే నా కాల్ చూసి చెప్పండి చూద్దాం నా కాల్ చూసి చెప్పండి చూద్దాం మరి ఈ రోజు పటాస్ లో బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది 2 రూపీస్ బీర్ వంశీ. మీరే గనక సీఎంఓ పిఎంఓ అయితే ఎలాంటి ప్లాన్స్ ని ప్రవేశపెడతారో? పథకాలు. నేను కానీ పిఎం అయితే ఫన్నీగా ₹2 బీర్ పథకం. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటూ మళ్ళీ మీ ముందు ఉంటుంది పటాస్ ఫుల్ టు బిందాస్. ఏ పాయింట్ మీద కూడా మీరు హర్ట్ అవ్వద్దు, అది ప్రామిస్ చేయాలి. ఇప్పుడు మీరంతా కరెక్ట్ గా చెప్తే నేను మాత్రం షోలో ఉంటాను. కరెక్ట్ గా చేయకపోతే నేనే స్టేజ్ మీదకి వస్తా.